హాయ్, ఇప్పుడు మనం ఈ రూబిక్స్ క్యూబ్ 3x3లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ లేయరు మన ఎయిమ్ ఏంటంటే ఇది ఇప్పుడు మనం చెప్పకపోయేది పార్ట్ 3 అనమాట. ఈ పార్ట్ 3లో ఏం చేయాలంటే ఫస్ట్ టాప్ లేయర్ అంతా కూడా వైట్గా ఉండాలి. తర్వాత దీన్ని ఫస్ట్ లేయర్ అంటారు, దీన్ని సెకండ్ లేయర్ అంటారు, దీన్ని థర్డ్ లేయర్ అంటారు. ఇప్పుడు ఫస్ట్ లేయరు అన్నీ ఒకే కలర్ ఉండాలి. ఫస్ట్ లేయర్లో ఈ పేస్లో మొత్తం అన్నీ ఒకే కలర్ ఉండాలి. చూడండి, బ్లూ వచ్చాయి. అలాగే ఈ పేస్లో అన్నీ ఒకే కలర్ ఉండాలి. ఇవన్నీ ఆరెంజ్ ఉన్నాయి. అలాగే ఇక్కడ గ్రీన్, ఇవన్నీ కూడా సేమ్ కలర్ ఉండాలి. ఇది ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయింది. అలాగే ఇప్పుడు ఈ పార్ట్ 3లో సెకండ్ లేయర్ కూడా మనం కంప్లీట్ చేస్తాం. అంటే మన ఏమేంటనమాట, సెకండ్ లేయర్ కూడా మళ్ళీ ఇక్కడ బ్లూ ఉంటే ఇక్కడ కూడా బ్లూ ఉండాలి. మళ్ళీ ఇక్కడ ఆరెంజ్ ఉంటే ఈ ఫస్ట్ లేయర్లో సెకండ్ లేయర్లో కూడా ఆరెంజ్ ఉండాలి. మళ్ళీ ఈ లేయర్లో గ్రీన్ ఉంది కాబట్టి ఫస్ట్ లేయర్లో సెకండ్ లేయర్లో కూడా గ్రీన్ ఉండాలి. మళ్ళీ ఇక్కడ రెడ్ ఉంది కాబట్టి ఫస్ట్ లేయర్లో సెకండ్ లేయర్లో కూడా మనకి రెడ్డే ఉండాలి. ఈ రకంగా మనం చేయాలి పార్ట్ 3లో. ఈ పార్ట్ 3 ఎలా చేస్తాము నేను చెప్తాను. స్టార్టింగ్ నుంచి చేస్తాను, కానీ పార్ట్ 1 పార్ట్ 2 ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయను. మీకు కావాలంటే కనుక ఏమైనా డౌట్లు ఉంటే ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 వీడియోలు ఉన్నాయి, వాటిల్లోకి వెళ్ళి మళ్ళీ చూసుకోండి. కానీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయకుండా నేను మొత్తం అంతా మళ్ళీ మొదలగించి చేస్తాను. పార్ట్ 1 పార్ట్ 2 చేసి అప్పుడు పార్ట్ 3 ఇదంతా ఎలా వచ్చింది మీకు చూపిస్తాను. ఓకే, చూడండి, డిస్టర్బ్ చేస్తాను. ఎలా పడతా డిస్టర్బ్ చేసి. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, వైట్ కావాలి. చూడండి, వైట్ ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేయాలి, వైట్ ప్లస్ తీసుకురావాలి. ఫస్ట్ ఇక్కడ ఇలా వైట్ ప్లస్, అది పార్ట్ 1 మళ్ళీ చేసి చూపిస్తున్నాను. చూడండి, మీకు ఎక్కడుంది వైట్, ఇక్కడుంది వైట్. దీన్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడికి వచ్చింది. అప్పుడు దీన్ని ఇలా పెట్టి పైకి పెట్టింది. అప్పుడు వైట్ వచ్చేసింది. మళ్ళీ ఇంకెక్కడుంది వైట్, ఇది ఇక్కడ వైట్ ఉంది. దీన్ని ఎలా పెడతారు మీరు, డైరెక్ట్గా ఎలా పెడితే తప్పు వస్తుంది. ఎందుకంటే ఇది ఇక్కడ ఉంది కాబట్టి పైకి ఎక్కడికి రావాలి. అందుకు దీన్ని మనం చెప్పినట్టు ఇలా పెట్టి ఇలా తీసుకెళ్ళాలి, పక్కకి తీసుకెళ్ళాలి. అప్పుడు ఇంకా అవ్వలేదు అనుకోండి, ఇలా తిప్పినా మనకి అవ్వదు కాబట్టి మళ్ళీ ఇంకోసారి కావాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వచ్చింది, ఈ వైట్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ వైట్ని పైకి తీసుకురావచ్చు. అంతే. ఇప్పుడు చూడండి, ఈ ప్లస్ వచ్చింది. ఇక్కడ ఒక లైన్, ఈ లైన్ రావాలి. ఇప్పుడు దానికి ఏంటి ఏమన్నా ఉన్నాయో రెడీగా వచ్చేది చూసుకోవాలి. ఇక్కడ వైట్ ఉంది కానీ ఇది రెడీగా రాదు, మనం మార్చాలి. మళ్ళీ ఇక్కడ ఒక వైట్ ఉంది, అది డైరెక్ట్గా రాదు, మార్చాలి. ఎలా మారుస్తాం, సపోజ్ ఇక్కడ ఉంది, ఇలా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇందాక ఈ మిడిల్ దాన్ని ఇలా ఇటు పక్కన తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉంది వైట్. ఈ వైట్ ఈ పైకి రావాలి, అంటే ఇలా ఇది ఇప్పుడు పైకి వచ్చింది. ఇప్పుడు ఇంకా మనకి ఇక్కడ రెడ్, ఇక్కడ వైట్ రావాలి. అంటే ఇక్కడ వైట్ ఉంది, ఈ వైట్ని ఇక్కడికి తీసుకురావాలి. ఇలా తీసుకొస్తాం, ఇలా తీసుకొస్తే రావట్లేదు. ఇక్కడ రెడ్ ఉంది, వైట్ ఇటు పక్క వస్తుంది. అందుకని ఏం చేయాలి, మనం పార్ట్ 1లో చెప్పినట్టుగా
దీన్ని వైట్ని మిడిల్ తీసుకొచ్చి దీన్ని ఇలా తీయాలి. ఇందాక ఇట్లా చెప్పాను. ఇప్పుడు వైట్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు దీన్ని పైకి, ఈ వైట్ని పైకి తీసుకెళ్ళాలి. అంటే సింపుల్ అది. ఇప్పుడు వైట్ పీస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది పార్ట్ 1లో స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2 ఏంటి? ఇక్కడ గ్రీన్ ఉంటే ఇక్కడ గ్రీన్ ఉండాలి, హెచ్బీస్లు. ఇక్కడ బ్లూ ఉంటే ఇక్కడ బ్లూ ఉండాలి, ఇక్కడ ఆరెంజ్ ఉంటే ఇక్కడ గ్రీన్ ఉండాలి, ఇక్కడ రెడ్ ఉంటే ఇక్కడ రెడ్ ఉండాలి. కానీ అలా లేవు. లేకపోతే ఒకసారి మనం ఏం చేస్తాం, ఒక్కోసారి దీన్ని ఇలా తిప్పుకుంటే ఒకసారి మీకు మ్యాచ్ అవ్వచ్చు, గ్యారంటీ లేదు. చూడండి, తిప్పితే పైదాన్ని ఇలా ఫస్ట్ లేయర్ని బ్లూ మ్యాచ్ అయ్యింది. బ్లూ సెంటర్ ఎడ్జి సెంటర్ మ్యాచ్ అయ్యింది. కానీ ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది, మ్యాచ్ కాలేదు. ఇక్కడ రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, మ్యాచ్ కాలేదు. ఇక్కడ ఆరెంజ్ ఉంది, రెడ్ ఉంది, మ్యాచ్ కాలేదు. అంటే ఆల్రెడీ పార్ట్ 1లో చెప్పినట్టుగా ఇక్కడ మీకు వైట్ పీసులు రావాలి. ఇక్కడ లేకపోతే ఇక్కడ వైట్ పీస్ లేవు. ఇది పైన ఉంది వైట్ పీస్. ఈ పైన దాన్ని కిందకు తీసుకురావాలి. అంటే ఎలా తీసుకురావాలి? ఇలా తీసుకొచ్చి ఇప్పుడు దీన్ని ఇలా పక్కకి తీసుకెళ్ళి ఇప్పుడు ఈ వైట్ పీస్ని మళ్ళీ దాన్ని సేమ్ ప్లేస్లో పెట్టేసేయండి. అది డిస్టర్బ్ అవ్వకూడదు కదా, ప్లస్ అలాగే ఉండాలి. ఇప్పుడు వైట్ పీస్ ఇక్కడ ఉంది. ఇప్పుడు అంటే ఈ వైట్ పీస్ పక్కన రెడ్, ఈ రెడ్ మ్యాచ్ అయ్యి కాబట్టి దీన్ని మనం ఇలా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత దీన్ని కిందకి వెళ్ళాలి. తర్వాత దీన్ని మళ్ళీ సేమ్ ప్లేస్లో తీసుకురావాలి. ఇప్పుడు వైట్ వచ్చాయి. ఇప్పుడు దీన్ని మనం ఇలాగ పైకి తీసుకురావాలి. ఇప్పుడు చూసారా, వచ్చేసింది. ఓకే, ఇప్పుడు దీన్ని వీళ్ళకి ఈ కలర్స్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇవన్నీ కిందకి తీసుకెళ్ళిపోవాలి. పార్ట్ 1లో చెప్పినట్టు ఇలా కిందకి తీసుకొచ్చేయాలి, ఇలా కిందకి తీసుకొచ్చేయాలి, ఇలా కిందకి తీసుకొచ్చేయాలి, ఇలా కిందకి తీసుకొచ్చేయాలి. ఇలా అన్నీ ఈ వైట్లన్నీ కిందకి తీసుకొచ్చేయాలి. ఎల్లో ఉంటుంది మధ్య. ఇప్పుడు ఈ వైట్ ఇక్కడ రెడ్, ఇక్కడ కూడా రెడ్ ఉండేట్లా మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ లేదు, ఇక్కడ గ్రీన్ ఉంది, ఆరెంజ్ ఉంది, మ్యాచ్ కాలేదు. ఇక్కడ బ్లూ మ్యాచ్ అయింది. ఏది మ్యాచ్ అయిందో అది చూసుకోవాలి. ఇది మ్యాచ్ అయింది కాబట్టి దీన్ని పైకి తీసుకెళ్ళిపోవచ్చు అంతే. అప్పుడు వైట్ వచ్చేసింది పైకి, వైట్ సరిపోయింది. అప్పుడు ఇక్కడ వైట్ పీస్కి ఆరెంజ్ ఉంది, కానీ ఇక్కడ రెడ్ ఉంది, మ్యాచ్ కాలేదు. ఇక్కడ కూడా మ్యాచ్ కాలేదు, ఇక్కడ కూడా మ్యాచ్ కాలేదు. ఇప్పుడు మ్యాచ్ అయ్యేట్లా చేయాలి. ఇక్కడ గ్రీన్ ఉంది కాబట్టి వైట్ పీస్కి ఇక్కడ గ్రీన్ ఉన్న చోట తిప్పుకోవాలి. ఇదిగో ఇప్పుడు మ్యాచ్ అయింది, గ్రీన్. ఇప్పుడు మ్యాచ్ అయింది కాబట్టి దీన్ని మనం ఇలాగ పైకి తీసుకెళ్ళాలి. పైకి తీసుకెళ్తే ఇదిగో ఇప్పుడు ఇక్కడ పైకి వచ్చేసింది ప్లస్, ఇలా వచ్చేసింది ఒక లైన్. ఇంకా వైట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఆరెంజ్ ఉంది. ఆరెంజ్ వచ్చేసేట్లా మనం తిప్పుకోవాలి. ఇదిగో ఆరెంజ్ ఇప్పుడు మ్యాచ్ అయింది. ఇప్పుడు దీన్ని పైకి తీసుకెళ్ళాలి. అదిగో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఇంకా ఇక్కడ మనకు కావాలి వైట్ రావాలి. దానికి చేయాలి. ఇక్కడ చూడండి, ఇది రెడ్, వైట్ ఉంది ఇక్కడ, కానీ రెడ్ మ్యాచ్ అవ్వలేదు. రెడ్ వచ్చేట్లా తిప్పండి. ఇది ఇప్పుడు రెడ్ మ్యాచ్ అయ్యింది. ఇప్పుడు దీన్ని పైకి తీసుకెళ్ళండి. పైకి తీసుకెళ్తే అప్పుడు ప్లస్ మ్యాచ్ అయింది. అది ఇది పార్ట్ 1 పూర్తయిపోయింది. పార్ట్ 1 పూర్తయిన తర్వాత ఇప్పుడు మనం చూసుకోవాలి ఈ ఆరెంజ్ ఈ ఎడ్జ్ పీస్ సెంటర్ పీస్తో మ్యాచ్ అయ్యిందా లేదా. ఒకసారి మళ్ళీ చూసుకోవాలి, మ్యాచ్ అయ్యింది. మళ్ళీ బ్లూ మ్యాచ్ అయ్యిందా లేదా, రెడ్ మ్యాచ్ అయ్యిందా లేదా, గ్రీన్ మ్యాచ్ అయ్యిందా లేదా. వెరీ గుడ్. ఆరెంజ్ మ్యాచ్ అయ్యింది. ఇలా అన్నీ మ్యాచ్ అయ్యింది.
మ్యాచ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇవన్నీ బయటికి చేసేయాలి. ఇవన్నీ బయటికి చేయడం కోసం మీకు సెకండ్ పార్ట్లో ఇందాక సెకండ్ పార్ట్లో చెప్పారు. ఎలాగది ఇక్కడ కింద వైట్లు ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ ఉంది వైట్. ఆ వైట్లు ఫస్ట్ ఆ వైట్లో చూసుకోవాలి. తర్వాత ఈ వైట్ ఇక్కడ ఏం కలర్ ఉంది, గ్రీన్ ఉంది. ఇక్కడ కూడా గ్రీన్ ఉంటే దాన్ని మనం పైకి తీసుకెళ్ళాలి. ఇక్కడ గ్రీన్ లేదు, అందుకని వదిలిపెట్టేసేయండి. ఇక్కడ గ్రీన్ ఉంది కానీ రెడ్ ఉంది, అందుకని అదే వదిలిపెట్టేసేయండి. ఇంకేమైనా ఉన్నాయా పని కింద? ఇంకేం లేదు. ఇప్పుడు పైన వైట్ ఉంది, దీన్ని డిస్టర్బ్ చేయమాకండి. పైన వైట్ కింద వైట్ ఉంటే కనుక వీటిని తీసుకురావద్దు. ఫస్ట్ ఈ పక్కన వైట్లో ఉన్నవి చూడండి, ఈ కింద వైట్లో ఉన్నవి చూడండి కార్నర్లో. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇక్కడ గ్రీన్ పీస్ ఉంది, ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది. గ్రీన్ కలర్ ఇక్కడ కూడా గ్రీన్ కలర్ ఉండేట్లు దీన్ని తిప్పండి. ఇది ఇప్పుడు తిప్పిస్తాం. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్, ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇది వైట్ ఇటు ఉంది కాబట్టి దీన్ని ఇటు తిప్పాలి. ఇటు తిప్పి దీన్ని కింద కనాలి. ఇందాకట్లాగే ఆల్రెడీ చెప్పింది. అప్పుడు దీన్ని ఇలా దాని ప్లేస్లో పెట్టేయాలి. ఇక్కడికి వచ్చేసింది. అప్పుడు దీన్ని ఇలా పైకి అనాలి. అది పైకి వచ్చేసింది వైట్ పీస్. ఇలా ఇంకా ఇక్కడ 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 వైట్ పీస్లు తీసుకురావాలి. ఇలా వస్తారు. అప్పుడు ఇక్కడ ఇది వైట్ కానీ ఇక్కడ బ్లూ ఉంది. సో బ్లూ వచ్చేట్లా మీరు తీసుకురావాలి. ఇది ఇప్పుడు బ్లూ మ్యాచ్ అయింది. ఇప్పుడు ఇక్కడ వైట్ ఉంది కాబట్టి ఇక్కడ వైట్ ఉంది కాబట్టి దాన్ని అటుపక్క తీసుకెళ్ళాలి. ఒక్కోసారి రెండు వస్తాయి, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. రెండు వైట్లు వస్తాయి. ముందర ఇది పూర్తి అవ్వనివ్వండి. ఇక్కడ బ్లూను అయింది కాబట్టి ఇది పూర్తి అవ్వాలి. అందుకని మనం సెట్ చేసుకున్నాం కాబట్టి ఇది ఇలా జరపండి. జరిపిన తర్వాత దీన్ని కింద కనండి. తర్వాత దీన్ని ఒరిజినల్ ప్లేస్లోకి తీసుకొచ్చేయండి. అప్పుడు ఈ వైట్ ఇక్కడికి వచ్చాయి కాబట్టి దీన్ని ఇలాగ ఇప్పుడు పైకి తీసుకురండి. ఇప్పుడు ఇక్కడ వైట్ వచ్చేసి ఇంకా ఇప్పుడు ఇక్కడ ఒక్క వైట్ తీసుకురావాలి. దానికి అలాగా ఎట్టకండి. ఇక్కడ ఉంది వైట్ కార్నర్లో వెరీ గుడ్. ఇప్పుడు దీనికి పక్కనే ఉంది గ్రీన్ సరిపోయి మ్యాచ్ అయ్యి. అందుకని ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇక్కడ ఇటు పక్క వైట్ ఉంది కాబట్టి దీన్ని ఇటు పక్క తిప్పాలి. అలా తిప్పాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ప్లేస్లో రావాలి కాబట్టి దీన్ని తిప్పాం కాబట్టి దీని కింద తిప్పాలి. తిప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని అదే ప్లేస్లో పెట్టేయాలి ఈ వైట్. సో వైట్లన్నీ వరుసగా వచ్చేసి ఇప్పుడు దీన్ని పైకి పెట్టాలి. పైకి పెడితే చూడండి వచ్చేసాయి. కానీ ఇంకా ఈ రెడ్ పీస్ ఇక్కడే ఉంది. అందుకని మీరేం కంగారు పడుతుంది. ఒక్కోసారి రిపీట్ చేయవలసి వస్తుంది. ఇదిగో ఇక్కడ చూస్తే ఇక్కడ వైట్ పీస్ ఉంది, దీన్ని తీసుకురావాలన్నమాట ఇక్కడికి. అందుకని ఏం చేయాలి? ఏమి డిస్టర్బ్ చేయబోతుంది, అలాగే ఉంచండి. ఈ గ్రీను, ఆరెంజ్, బ్లూ, రెడ్ పీసులని వీటిని ఏమి డిస్టర్బ్ చేయకూడదు. మనం ఈ కార్నర్ పీసులో బయటనే తీసుకోవాలి. ఈ వైట్లో పక్కనే ఉంది బ్లూ ఉంది, అందుకే బ్లూ వచ్చే వరకు తిప్పండి. ఇందాకట్లా ఇదిగో ఇప్పుడు బ్లూ మ్యాచ్ అయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఈ బ్లూని మీరు ఇటు పక్క తిప్పాలి. తిప్పి దీన్ని కింద కనాలి, ఎందుకంటే ఈ ప్లేస్లో రావాలి కాబట్టి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒరిజినల్ ప్లేస్లో వెనక్కి పెట్టాలి. ఇప్పుడు చూడండి ఈ వైట్ వచ్చేసి ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇలా తిప్పాలి. తిప్పితే చూడండి అన్ని వైట్ వచ్చేసాయి. అలాగే ఇక్కడ చూడండి అన్ని గ్రీన్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక్కడ అన్ని ఆరెంజ్లు, ఇక్కడ సెంటర్ అన్ని గ్రీన్లు, సెంటర్ పీస్ గ్రీన్. ఇవి వదిలిపెట్టేసేయండి, వీటి గురించి చూడమాకండి. ఈ ఫస్ట్ లేయర్ ఒకటి చూడండి. ఫస్ట్ లేయర్ గ్రీను, సెంటర్ పీస్ గ్రీన్ కరెక్ట్. నెక్స్ట్ ఫస్ట్ లేయర్ ఆరెంజ్, సెంటర్ పీస్ ఆరెంజ్ కరెక్ట్. నెక్స్ట్ ఫస్ట్ లేయర్ బ్లూ, సెంటర్ పీస్ బ్లూ కరెక్ట్. ఫస్ట్ లేయర్ రెడ్, సెంటర్ పీస్ రెడ్. ఇది మనం ఇక్కడ దాకా చదువుకున్నాం ఆల్రెడీ. మనకి ఇదేమో పార్ట్ 2లో చదివాం. పార్ట్ 1, పార్ట్ 2లో
ఈ అంతా బయటకు రావటం, ఈ లేయర్ రావడం అయిపోయింది. ఇప్పుడు మనం ఈ సెకండ్ లేయర్ కూడా పూర్తి చేయాలి. ఇది పార్ట్ 3. దీనికి ఎలా చేయాలి? పార్ట్ 3కి సెకండ్ లేయర్ అంటే ఇక్కడ మీరు ఇది ఎలాగే ఉంచండి. ఎప్పుడు టాప్, ఈ వైట్ ఎప్పుడు టాప్లోనే ఉండాలి. కింద చూస్తే ఎల్లో ఉంటుంది. ఇక్కడ ఎడ్జ్ పీసుల్లో దేనికి ఎల్లో కలర్ లేదో చూడండి. దీనికి ఎల్లో కలర్ ఉంది కదా, ఇది పనికిరాదు. దీనికి ఎల్లో కలర్ ఉంది కదా, ఇది పనికిరాదు. ఎల్లో కలర్ దీనికి ఉందా, దీనికి లేదు. ఈ పీస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి ఉందా, దీనికి కూడా ఎల్లో కలర్ ఉంది, అందుకని ఇది పనికిరాదు. ఇప్పుడు ఇది పనికి వస్తుంది. ఈ గ్రీను నాన్ ఎల్లో అనమాట. గ్రీను రెడ్ రెండు కూడా ఎల్లో, అదర్ దాన్ ఎల్లో ఉండాలి. ఎల్లో కాకుండా ఉండాలి. ఎల్లో ఎక్కడున్నా సరే, ఇక్కడున్నా సరే బై మిస్టేక్ అది పనికిరాదు. ఓకే, ఇప్పుడు ఇది గ్రీను, ఇది రెడ్ కాబట్టి రెండు ఎల్లోలు కాదు కాబట్టి ఇప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రెడ్, ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఆరెంజ్, కింద ఉన్న ఆరెంజ్ ఎటు పక్కన ఉంది చూసుకోవాలి. ఇటు పక్కన బ్లూ, ఇటు పక్క గ్రీన్, అయితే ఇటు పక్క గ్రీన్, పైన గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీను ఎటు పక్క ఉంది చూసుకోవాలి. ఎక్కడుంది? ఇక్కడ ఉంది గ్రీన్, ఎటు పక్క ఉంది. దీనికి ఎటు పక్క అయితే ఉందో దానికి రివర్స్లో తిప్పాలి ఫస్ట్, అంటే ఇలా తిప్పాలి. ఇది రివర్స్లో తిప్పిన తర్వాత ఇటుపక్క దాన్ని కిందకి అనాలి. అలా ఇటుపక్క దాన్ని అన్న తర్వాత మీరు మళ్ళీ ఇప్పుడు దీన్ని అలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని పైకి పెట్టేయాలి. అది ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఎల్లో లేని పీసులు ఎత్తుకోవాలి. ఎల్లో లేని కలర్ లేని పీసులు సెంటర్, ఈ ఎడ్జ్ పీసులను ఎత్తుకోవాలి. ఇది ఎల్లో ఉంది, పనికిరాదు. ఇది ఎల్లో ఉంది, పనికిరాదు. ఇది ఎల్లో ఉంది, పనికిరాదు. ఇది గ్రీను ఆరెంజ్ ఉంది, మళ్ళీ ఇది పనికి వస్తుంది. ఈ గ్రీను ఆరెంజ్ ఉన్నది. ఇప్పుడు గ్రీన్ ఇక్కడే ఉండాలి. మనం గ్రీను ఫస్ట్, ఈ గ్రీన్ ఆరెంజ్ ఉన్నది. ఈ గ్రీన్తో మ్యాచ్ అవ్వాలి ఫస్ట్. ఇక్కడ గ్రీన్ ఎక్కడ ఉంది చూడండి, ఇదిగో గ్రీన్తో మ్యాచ్ అయ్యింది. మ్యాచ్ అయిన తర్వాత ఇక్కడ చూడాలి. ఇక్కడ ఏముంది? ఆరెంజ్ ఉంది. ఆరెంజ్ ఇటు పక్కన చూసుకోవాలి, ఇటు పక్క ఉంది. అందుకని దానికి రివర్స్గా తిప్పాలి, ఇలా తిప్పాలి. ఇది ఇటు తిప్పాం కాబట్టి పైదాన్ని ఇటు పక్క దాన్ని తిప్పాలి, కిందకి తిప్పిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా అనాలి. మళ్ళీ వదిలి ప్లేస్లో పెట్టాలి. ఇప్పుడు దీన్ని పైకి అనాలి. పైకి అంటే ఇక్కడ మనకి వైట్ పీస్ వస్తుంది. ఈ వైట్ పీస్ని మళ్ళీ మనం ఇందాక పార్ట్ 2లో చేసినట్టుగా ఈ వైట్ పీస్ని మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోవాలి. లేకపోతే ఇక్కడ ఇది తేడా వచ్చింది కదా, ఇక్కడ ఎల్లో ఉంది. ఈ వైట్ పీస్ని పైకి తీసుకెళ్ళాలంటే సేమ్ మెథడ్ మనం అప్లై చేసాం కదా, అదేంటి ఇక్కడ గ్రీను మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయ్యింది కాబట్టి దీన్ని ఏం చేయాలి? దీన్ని ఇలా తిప్పాలి. ఇప్పుడు దీన్ని కింద కనాలి. ఇప్పుడు దాన్ని మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టేయాలి. ఇప్పుడు అన్నీ వైట్లు అయిపోయాయి. ఇప్పుడు దీన్ని పైకి తీసుకెళ్ళిపోవాలి, అంతే. అన్నీ పైకి తీసేయాలి. ఇవి చూసుకుంటూ ఉండాలి ఎప్పుడు. ఇక్కడ బ్లూ, రెడ్, గ్రీన్ ఫస్ట్ లేయర్ మ్యాచ్ అయింది. ఆరెంజెస్, బ్లూస్, రెడ్స్, గ్రీన్స్. ఇప్పుడు నెక్స్ట్ మనకి మళ్ళీ పనికొచ్చే పీస్ ఏంటి? ఇది పనికొస్తుంది. రెడ్ను, గ్రీన్. మళ్ళీ రెడ్ ఎక్కడ తీసుకురావాలి? ఇది రెడ్ ఇక్కడ ఉంది. రెడ్ మ్యాచ్ అయింది. మ్యాచ్ అయిన తర్వాత గ్రీన్ పీస్ ఇక్కడ ఉంది.
ఓకే, అంటే ఎటు పక్క ఉంది గ్రీన్ పీస్, ఇటు పక్క ఉంది. అంటే దీనికి ఆపోజిట్గా తిప్పాలి మనం, అంటే ఇలా తిప్పాలి. ఇప్పుడు దీన్ని కిందకి తిప్పాలి, ఈ ఆపోజిట్ దాన్ని కిందకి తిప్పాలి. కిందకి తిప్పిన తర్వాత దీన్ని మళ్ళీ ఒరిజినల్ ప్లేస్లో పెట్టేయాలి. పెట్టిన తర్వాత దీన్ని పైకి తీసుకెళ్ళిపోవాలి. ఇలా వచ్చింది. మళ్ళీ ఇందాకట్లో ఇక్కడ డిస్టర్బ్ అయింది, నో ప్రాబ్లం, డోంట్ వరీ. ఇక్కడ ఎల్లో పీస్ దగ్గర డిస్టర్బ్ అయిపోయింది ఇక్కడ, కానీ మనకు వైట్ రావాలి. అందుకని వైట్ ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాలి. ఇక్కడ వైట్ ఇక్కడ ఉంది, ఈ వైటు ఇక్కడ రెడ్ మ్యాచ్ అయింది. మళ్ళీ ఇందాక సేమ్ అది అప్పుడు మ్యాచ్ అయింది కాబట్టి దీన్ని ఇలా తిప్పాలి, దీన్ని కిందకి అన్నారు ఇందాక చేసినట్టుగా. మళ్ళీ ఈ వైట్ని ఇక్కడ పెట్టేయాలి. ఇప్పుడు అన్నీ వైట్లు అయిపోయాయి. ఇప్పుడు దానిపైకి తీసుకెళ్ళిపోవాలి. అప్పుడు అన్నీ వైట్లు అయిపోయింది అట్లాగే. అప్పుడు మళ్ళీ నాన్ ఎల్లో పీస్, ఎల్లో కాని పీస్ ఎత్తుకోవాలి. ఇక్కడ ఎల్లో ఉంది పనికిరాదు, ఇక్కడ ఎల్లో ఉంది పనికిరాదు, ఇక్కడ ఎల్లో ఉంది పనికిరాదు, ఇక్కడ ఎల్లో ఉంది పనికిరాదు. ఇక్కడ మనకి సెకండ్ లేయర్ వచ్చిందా చూసుకోవాలి. ఇక్కడ గ్రీన్ లేయర్ వచ్చేసింది సెకండ్ లేయర్, వెరీ గుడ్. కానీ ఇక్కడ 2 ఆరెంజ్లు ఉన్నాయి, ఇక్కడ ఒక ఆరెంజ్ రావాలి. అలాగే ఇక్కడ సెకండ్ లేయర్, ఇక్కడ బ్లూ ఉంది ఇంకా రాలేదు, ఇక్కడ బ్లూ రావాలి. అలాగే ఇక్కడ 2 రెడ్లు ఉన్నాయి కానీ ఇక్కడ కూడా రెడ్ రావాలి. అంటే ఇంకా మనం చెయ్యాలి, దీన్ని సేమ్ మెథడ్ అప్లై చేయాలి. ఇప్పుడు ఎలా అప్లై చేస్తాము, ఇప్పుడు చూడండి, ఇక్కడ రెడ్ ఇక్కడ రెడ్, అంటే ఈ పీసు ఇక్కడ యాక్చువల్గా రెడ్ ఉండాలి, ఇదేమో ఇటు వెళ్ళాలి, ఈ బ్లూ ఏమో ఇటు వెళ్ళాలి, ఈ రెడ్ ఏమో ఇటు రావాలి. అందుకని ఈ పీస్ని మనం కిందకి తీసుకొచ్చేయాలి. ఎలా తీసుకొస్తాం చూడండి, ఇలా దీన్ని తీసుకొచ్చి దీన్ని ఇలా వచ్చింది, దీన్ని ఇలా తిప్పండి, తిప్పిన మళ్ళీ దీన్ని పైకి తీసుకెళ్ళిపోండి. ఓకే, ఇప్పుడు డోంట్ వరీ, ఇక్కడ ఒక పీస్ వైట్ పీస్ పోతుంది, మళ్ళీ తెచ్చుకున్నాం కంగారు పడదు. అప్పుడు ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఈ వైట్ ఇక్కడ ఉంది, ఈ వైట్ పీస్ని ఇక్కడ ఉంచకూడదు, ఇక్కడ ఫస్ట్ తీసుకెళ్ళిపోవాలి. దీన్ని మళ్ళీ ఆర్డర్లో పెట్టేయాలి. దీని సంగతి చూడాలి ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ వైటును ఇక్కడ బ్లూ, అందుకని మళ్ళీ ఇక్కడ బ్లూతో మ్యాచ్ చేయాలి. దాన్ని ఈ బ్లూతో మ్యాచ్ చేయాలి. అప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇందాకట్లాగే దీన్ని ఇలా జరిపి దీన్ని ఇలా కిందకని దీన్ని మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టేసి ఇప్పుడు అన్ని వైట్లు అయిపోయి ఇప్పుడు పైకి తీసుకెళ్ళిపోవాలి. ఇప్పుడు అన్ని వైట్లు అయిపోయి ఏమి డిస్టర్బ్ అవ్వలేదు. గ్రీన్లు అన్నీ గ్రీన్లు వచ్చేసి ఉన్నాయి. ఇక్కడ ఆనందం ఇది ఒక్కటే. ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు ఇందాక మనం ఇప్పుడు చూడాలి, ఎల్లో పీస్ ఇక్కడ ఉంది పనికిరాదు, ఎల్లో పీస్ ఇక్కడ ఉంది పనికిరాదు, ఎల్లో పీస్ పనికిరాదు, ఇక్కడ ఎల్లో పీస్ పనికిరాదు. అంటే ఇంకా మనం మిగతా పీసుల్ని ఎల్లో లేని పీసుల్ని కదా తీసుకురావాలి. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇది ఇక్కడ ఉండకూడదు, ఈ బ్లూ రెడ్, ఈ బ్లూ రెడ్ని మనం కిందకి తీసుకొచ్చాం. ఎలా తీసుకొద్దాం, ఇలా పెట్టాం, ఇలా పెట్టి ఇప్పుడు ఎటువంటి తిప్పచ్చు మీ ఇష్టం, అటుకోండి అటుకోండి, ఇలా తిప్పండి, 2 సార్లు తిప్పండి, లేదు నేను నష్టం లేదు. అప్పుడు పైకి పెట్టేసేయండి. పైకి పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వైట్ పీస్ ఎక్కడో చూసుకోండి. ఈ వైట్ పీస్ మళ్ళీ దీని ఆర్డర్లో వచ్చారు, ఇక్కడ ఈ పైకి వెళ్ళిపోవాలి, ఇక్కడ పైకి ఈ ప్లేస్లోకి రావాలి, రెడ్ ప్లేస్లో. ఈ వైట్ పీస్ని ఈ ఆరెంజ్తో మ్యాచ్ చేయాలి, ఇది ఆరెంజ్తో మ్యాచ్ చేసి ఇప్పుడు దీన్ని ఇందాకలాగా ఇలా తిప్పాలి. ఇప్పుడు దీన్ని కిందకి తిప్పాలి. ఇప్పుడు దీన్ని ఇలా అనాలి. ఇప్పుడు అన్ని వైట్లు వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని పైకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు అన్ని వైట్లు వచ్చేసాయి. ఇప్పుడు కింద చూడాలి, ఎల్లో ఉంది,
ఇంకా ఇంకా మారలేదు, ఇది ఎల్లో ఇది ఎల్లో ఇది ఎల్లో అంటే మీరు ఎలా మార్చాలి ఇంకా. అంటే ఇప్పుడు ఇందాకే బ్లూ రెడ్ చూసాం, ఇప్పుడు బ్లూ ఆరెంజ్ చూద్దాం. దీన్ని ఎలా తీసుకొద్దాం, కింద తీసుకొద్దాం. అలాగా తీసుకురావాలి, ఏం ఫార్ములా అక్కర్లేదు, లాజిక్ ఆలోచించి మీరు చేసుకుంటూ ఎలా వెళ్తారు. దీన్ని ఇలా వెళ్తుంది, దీన్ని ఇలా ఒరిజినల్ ప్లేస్లో పెట్టి ఇప్పుడు ఇది బ్లూ దగ్గర తీసుకురండి. బ్లూ మ్యాచ్ అయ్యి అంటే ఇప్పుడు దీన్ని ఇలా దీన్ని ఇలా ఇందాక చేసినట్టే, ఎందుకంటే బయటని పైకి తీసుకెళ్ళిపోవాలి. ఇదిగో బయట పైకి వచ్చేసింది, ఇప్పుడు అన్నీ బయటకు వచ్చేసి ఏమి డిస్టర్బ్ అవ్వలేదు. ఇప్పుడు రెడ్ గ్రీన్ దీన్ని ట్రై చేద్దాం, దీని కింద తీసుకుందాం. ఈ రెడ్ గ్రీన్ ఇలా తీసి ఇలా పైకి. ఇప్పుడు ఇక్కడ వైట్, ఇది రెడ్తో మ్యాచ్ అవ్వాలి. రెడ్తో మ్యాచ్ అయ్యింది. ఇప్పుడు దీన్ని ఇలా దీన్ని ఇలా ఇందాక చేసినట్టుగా దీన్ని పైకి తీసుకుంటాం. ఇక్కడ రెడ్ ఆరెంజ్ బ్లూ ఉన్నాయి. ఈ ఆరెంజ్ బ్లూని పెట్టి ఇలా తిప్పండి, ఇలా దీన్ని పెట్టండి. ఇప్పుడు ఈ ఆరెంజ్ కూడా వైట్ ఉంది, ఇది ఈ రెడ్ మ్యాచ్ అయ్యింది. దీన్ని ఇలా దీన్ని పైకి తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు అన్ని రెడ్లు వచ్చేసాయి. ఇప్పుడు కింద చూడండి, ఇప్పుడు మనకి కావాల్సిన పీస్ వచ్చింది. ఇది బ్లూ, ఇది ఆరెంజ్. కొద్దిగా కష్టపడవలసి వస్తుంది. ఇప్పుడు మనకి ఈ పీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆరెంజ్ సెలెక్ట్ అయింది కాబట్టి, ఇక్కడ బ్లూ ఉంది కాబట్టి, ఇటు బ్లూ ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్గా తిప్పాలి. తిప్పిన తర్వాత దీన్ని కింద కనాలి, ఇటుపక్క దాన్ని కింద కనాలి, అంతే. కింద కన్న తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ వెనక్కి పెట్టాలి, పెట్టి ఇప్పుడు దీన్ని పైకి అనాలి, అలా అనాలి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ వైట్ వచ్చింది, ఈ వైట్ రెడ్ మ్యాచ్ అయిపోయింది కాబట్టి దీన్ని మళ్ళీ ఆరెంజ్ మ్యాచ్ అయింది కాబట్టి దీన్ని ఇలా అనాలి. అప్పుడు దీన్ని కిందకి అనాలి, దీన్ని ఇలా అనాలి. ఇప్పుడు అన్నీ పైకి వచ్చాయి, దీన్ని ఇప్పుడు పైకి పెట్టాలి. అది ఇప్పుడు చూడండి, ఇవన్నీ గ్రీన్లు వచ్చేసాయి, ఇవన్నీ ఆరెంజ్లు వచ్చేసాయి. ఇవి బ్లూలో ఒక్కటి రావాలి, ఇంకా మనకి ఇక్కడ ఇది ఒకటి తేడా ఉంది, గ్రీన్ ఉంది. ఇక్కడ అన్ని రెడ్లు ఉన్నాయి కానీ ఇక్కడ ఎల్లో ఉంది. ఇది ఒకటి పోవాలంటే మళ్ళీ కింద చూసుకోవాలి, మనకు కావాల్సిన పీస్ ఏముంది. ఇక్కడ రెడ్, ఇక్కడ బ్లూ, ఇది తీసుకోవాలి. ఈ పీస్ని సెలెక్ట్ చేయాలి. ఇటు బ్లూ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్గా తిప్పాలి. దీనికి ఆపోజిట్గా ఇటు పక్క తిప్పాం కాబట్టి దీన్ని ఇటు పక్క కింద కనాలి, ఆపోజిట్ దాన్ని, అంతే. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా అనేయాలి, అనేసి మళ్ళీ దీన్ని 4 ప్లేస్లో పెట్టేయాలి. పెడితే ఇప్పుడు ఇక్కడ మీకు ఎల్లో వస్తుంది, కంగారు పడుతుంది. ఎల్లోని మీరు వైట్తో ఫిలప్ చేయాలి. ఇదిగో వైట్ ఇక్కడ ఉంది, వైట్ రెడ్ మళ్ళీ మ్యాచ్ అయ్యి ఆ మ్యాచ్ అయ్యేట్లో చూసుకోవాలి. అప్పుడు దీన్ని ఏం చేయాలి, మీరు ఇలా ఉంటే ఇలా తిప్పాలి.
తర్వాత దీన్ని ఇలా తిప్పాలి, తర్వాత దీన్ని మరి రివర్స్ అలాగే పెట్టాలి. సేమ్ ప్లేస్ పెడితే ఇప్పుడు అన్నీ పైకి వచ్చేసి, ఇప్పుడు దీన్ని పైకి పెట్టాలి. ఇప్పుడు అన్నీ పైకి వచ్చేసి, ఇప్పుడు ఇక్కడ అన్ని రెడ్లు వచ్చేసాయి, ఇక్కడ అన్ని గ్రీన్లు వచ్చేసాయి, ఇక్కడ అన్ని ఆరెంజ్లు వచ్చేసాయి, ఇక్కడ అన్ని బ్లూలు వచ్చేసాయి. సో సెకండ్ లేయర్, ఫస్ట్ లేయరు, సెకండ్ లేయరు అన్నీ అయిపోయాయి. అదనమాట పార్ట్ 3. బాయ్.